ఆరు అర్హాలు అనేది ఉండేది పాట. అవును అవును ఎందుకయ్యా అంటే ఆ రోజున బతకలేక బడిపంతులు, ఈ కార్పొరేట్లు వచ్చాక బతక నేర్చిన బడిపంతులు చేశారు వీళ్ళు. అంతే అవును అదే అవును ఇది ఎప్పుడైతే అయిపోయిందో వాళ్ళే ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ చేర్చడం బిగిన్ చేశారు. అది అట్లా 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 కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఎక్కువైపోయి వీళ్ళు ఏంటి రెండే ఆప్షన్స్, ఇన్ని కోర్సులు పెట్టలే వీళ్ళు తెలివి, రెండే రెండు ఆప్షన్, డాక్టరా ఇంజనీరా. ఇంజనీర్ అయితే సాఫ్ట్వేర్. ఆ సినిమాలు కూడా దాని చుట్టూతో పుట్టుకొచ్చినాయి. సినిమాలలో కష్టపడేవాడు వెధవ, వాడిని చూసి ఏ అమ్మాయి పడదు. అదే గాలికి మందు కొడతాడు, 10 మంది అమ్మాయిలతో సెక్స్ చేస్తాడు, దరిద్ర పనులన్నీ చేస్తాడు. కానీ వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, హీరోయిన్ ఆడి ఎంట పడుతుంది, లేదా హీరోయిన్ ఎంట వీడు పడతాడు. 4 సార్లు వీళ్ళిద్దరూ బ్రేక్ అయిపోయినా సరే వీళ్ళు గెలిచిపోతారు. ఈ సినిమాల ప్రభావం విపరీతమైపోయింది. దానికి తోడు మందు తాగడం అంటే అంత ముందు నాన్న మందు తాగితే తాగుబోతోడు కొడుకు అనే స్టేజ్ నుంచి కొడుకు నాన్న కూర్చుని తాగే స్టేజికి గొప్పతనం వచ్చింది. అది ఇంకొక స్టేజ్కి వెళ్ళిపోయి అబ్బాయి అమ్మాయి కలిసి మందు తాగడం అనేటటువంటి స్టేజ్ వచ్చింది. బట్టలు సరిగ్గా కొంచెం తలకాయ జుట్టు గనక సరిగ్గా జడేసుకోవడం సరిగ్గా రాకుండా వస్తే గనక చింపిరిగా ఉందంటే ఏమే చింపిరిదాన జుట్టు సరిగ్గా జడేసుకోలేవని తిట్టేవాడు టీచర్ మేము స్కూళ్ళలో. ఇప్పుడు విరబోసుకుని వస్తే గొప్పతనం స్కూళ్ళల్లో. కానీ అసలు జడేసుకోవడం అంటేనే తప్పు. అప్పుడు ఆయిల్ పెట్టకపోతే